మత్తయి సువార్త 9వ అధ్యాయం 32వ వచనం నుండి 34వ వచనం వరకు చూసారా? దెయ్యం పట్టిన ఒక మూగవాడిని తీసుకొచ్చారు, యేసుక్రీస్తు వారు స్వస్థత చేశాడు, ఆ మూగవాడు మాట్లాడాడు. మరి దీన్ని బట్టి మెస్సియా ఇతడే, రాబోవాడు ఇతడే, దేవుని కుమారుడు ఇతడే, మమ్మల్ని ఏలబోయేవాడు ఇతడే అని నమ్మకుండా ఏమంటున్నారు పరిసయ్యులు? ఇతడు దెయ్యముల అధిపతి వలన. దెయ్యముల అధిపతి ఎవరు? బయల్జబూలు అని కొంతమంది అంటారు, సాతాను అని కొంతమంది, అంతే కదా. వాడికి అనేక పేర్లు ఉన్నాయనుకోండి. సాతాను వలన అధికారం పొంది చేస్తున్నాడు, దేవుని వలన కాదని మళ్ళీ ప్రచారం మొదలు పెట్టారు. ఎలాగైనా యేసుక్రీస్తు వారిని డిఫేమ్ చేయాలని, ఎలాగైనా యేసుక్రీస్తు వారి కీర్తి తగ్గించాలని, ఎలాగైనా యేసుక్రీస్తు వారిని పట్టుబట్టి చంపేయాలని వాళ్ళ ప్రయత్నం. ఆ ప్రయత్నంలోనే దేవుడి వలన కాదు ఇతడు చేస్తున్నది, దెయ్యాల అధిపతి వలన, అంటే సాతాను వలన లేదా బయల్జబూలు వలన ఇతడు అధికారం పొందుకున్నాడు. దెయ్యాల అధిపతి దెయ్యాల మీద పవర్ ఇచ్చాడు, అందుచేత చేస్తున్నాడని తప్పుడు ప్రచారం చేస్తా ఉన్నారు. అయితే మనుష్య కుమారునికి అధికారం ఇచ్చిన వారెవరు? దేవుడు. అది గ్రహించాలని యేసుక్రీస్తు వారు ఇన్ని స్వస్థతలు చేస్తుంటే, కానీ ధర్మశాస్త్రాన్ని నమ్ముకొని ఇజ్రాయేలీయులయ్యుండి ధర్మశాస్త్రాన్ని బోధించేవారయ్యుండి ఏమంటున్నారు? యేసుక్రీస్తు వారిని ఒప్పుకునే మనసు లేక, ఆయనే మా రాజు, ఆయనే మా ప్రభువు, ఆయనే మా మెస్సయ్య, ఆయనే మా దేవుని కుమారుడు అని ఒప్పుకోలేక ఏమంటున్నారు? దెయ్యాల అధిపతి వలన వచ్చింది నాకు అధికారం. అంటే దెయ్యాల్లో కలిసిపోయినాడు వీడు. వాళ్ళు అంటున్న మాటలు, యేసుక్రీస్తు దేవుని సంబంధి కాదు, దెయ్యాల సంబంధి, దెయ్యాల అధిపతికి ఇతను కూడా లోబడి ఉన్నాడు కాబట్టి దెయ్యాల మీద అధికారం ఇచ్చాడు అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. యేసు వారి సమాజ మందిరంలో బోధించుచు, రాజసువార్త ప్రకటించుచు, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణముల యందును గ్రామముల యందును సంచారం చేశాను. వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతూనే ఉంటారు. వీళ్ళ అనడం ద్వారా నేను ఆగిపోవాల్సిన అవసరము లేదు. ఇదిగో నాకెంతో పని ఉంది, నా తండ్రి పని నేను చేయాల్సింది ఉంది, నా తండ్రి సంకల్పాన్ని నేను నెరవేర్చాల్సి ఉంది. వీళ్ళు ఎన్నైనా అంటారు, కానీ నేను కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయువాడును కాను. నేను ఒక మాదిరిని కనపరచడానికి వచ్చా. నేను ఇప్పుడు దూషణకు ప్రతి దూషణ చేస్తూ నన్నే దయ్యం పట్టిన వాడంటావా? నువ్వు దయ్యం పట్టిన వాడివి. ఈ ప్రజలు దయ్యం పట్టిన వాళ్ళని నేడున్న ప్రజలైతే తిరుగుతారు కదా. పిచ్చోడాని ఎవరైనా అన్నారనుకోండి, బాగున్నవాడిని ఏమంటాడు? నీకు పిచ్చి పట్టింది, మీ ఇంట్లో వాళ్ళకి పిచ్చి పట్టింది, మీ ఊర్లో వాళ్ళకి పిచ్చి పట్టింది, మీ అందరికీ పిచ్చి పట్టింది, నాకు కాదంటాడు. అవునా కదా? దూషణకు ప్రతి దూషణ. దేవుని ద్వారా వచ్చిన యేసుక్రీస్తు వారు ఆ గుణాన్ని చూపేదలుచుకోలేదు. దూషించడానికి ఎవరికి మాటలు రావా? కానీ కీడుకు ప్రతి కీడైనను, దూషణకు ప్రతి దూషణ అయినను చేయువాడు కాదు మన యేసు. ఆ గొప్ప స్వభావం చూపిస్తున్నాడండి. కాబట్టి దేవుడి పనిని పట్టుకున్నాడు, దేవుడి పనిలోనే కొనసాగుతూ వెళ్తా ఉన్నాడు.